Good morning, students. I hope all are good. Now we are entered into second semester. Now we have to discuss about e-commerce and web designing subject. So now we will see the syllabus. So unit 1 is introduction. So in introduction there is a meaning, nature, concepts, advantages, disadvantages and reasons for transacting online, types of e-commerce business models. So in e-commerce business models there are introduction, key elements of a business model and categorizing major e-commerce business models, forces behind e-commerce. So next one is technology used in e-commerce. So in that the dynamics of World Wide Web and internet. So meaning, evolution and futures. And next one is designing, building and launching e-commerce website. So in that a systematic approach involving decisions regarding selection of hardware, software, outsourcing versus in-house development of a website. So this is about first unit syllabus. So now we have to discuss about unit 1, that is introduction part. The first question is, these are the important questions of essay questions. The first question is, define e-commerce and explain the scope of the e-commerce. So first we have to know that what is commerce. So commerce is nothing but exchange of goods and services from producer to consumer. సో ఇక్కడ ఏంటంటే కామర్స్ అనేది ఏంటంటే గూడ్స్ని సర్వీసెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడాన్ని కామర్స్ అని చెప్పేసి అంటనమాట. సో ఎవరెవరి మధ్యన ఎక్స్చేంజ్ అనేది జరుగుతుందంటే సో ప్రొడ్యూసర్కి అండ్ కన్జ్యూమర్కి మధ్య జరిగే గూడ్స్ ఎక్స్చేంజ్నే మనం కామర్స్ అని అంటాం. సో దీన్ని ఏమంటారంటే మనం ఒక ట్రెడిషనల్ టైప్ అని చెప్పేసి మనం అనొచ్చు. సో కామర్స్ అనేది సో ఇంతవరకు ఏం చేసుకునేవారు, సో ఏదైనా వస్తువు ఎవరి దగ్గర తీసుకుంటే సో దానికి రిటర్న్ వస్తువు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అంటే ఏంటి, ఒక వస్తువు తీసుకుని ఒక వస్తువుని వాళ్ళకి ఇచ్చేవారు. సో ఎక్స్చేంజ్ ప్రాసెస్ అనేది ట్రెడిషనల్ వేర్లో జరిగేది. సో నెక్స్ట్ అలా మనం ఎలా చేంజ్ అయింది, సో మనకి ఇయర్స్ మారే కొద్దీ మనకి ఎలా మారుతూ వచ్చిందంటే ఒక గూడ్ కొంటే సో దానికి రిటర్న్గా అమౌంట్ అనేది పే చేసే వరకు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆ గూడ్స్ని మనం ఇప్పుడు ఇంటర్నెట్లో సేల్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ కామర్స్ అంటే ఏమనుకున్నాం, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు కన్జ్యూమర్ అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఏంటి ఇది, మనం డైరెక్ట్గా డీలింగ్ అనేది చేసుకుంటాం. సో ట్రేడింగ్ అనేది మనం డైరెక్ట్గా ఒక ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్కి డైరెక్ట్గా ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అనేది జరుగుతుంది. సో దాన్ని కామర్స్ అంటారని చెప్పేసి అన్నాను కదా. సో ఇక్కడ ఈ కామర్స్ అంటే ఏంటి అంటే, ఈ కామర్స్ అనేది ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ అన్నమాట. సో ఈ కామర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్. సో ఇక్కడ ఈ కామర్స్ అంటే ఈ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ మాట. సో దాన్నే మనం షార్ట్ ఫామ్లో ఈ కామర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎలక్ట్రానిక్ కామర్స్ని మనం ఈ కామర్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు, డిఫైన్ ఈ కామర్స్. సో ఫస్ట్ మనకి ఈ కామర్స్ అంటే ఏంటో తెలియాలి. సో ఈ కామర్స్ అంటే ఏంటి అన్నాను. సో ఈ కామర్స్కి అనదర్ నేమ్ ఈస్ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్. సో ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ అంటే ఏంటంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ విత్ యూజింగ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. సో మనం ఇక్కడ కామర్స్ అంటే ఏంటి, డైరెక్ట్గా మనం డీలింగ్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ని చేసుకుంటే డైరెక్ట్గా దాన్ని కామర్స్ అంటారు అన్నాం. సో ఇక్కడ దీనికి అడ్వాన్స్డ్ రూపంలో వచ్చింది ఈ కామర్స్ మాట. సో ఇదేంటంటే మనం ఇంటర్నెట్ని యూజ్ చేసి ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అంటే డివైజెస్ లైక్ ల్యాప్టాప్స్, ఫోన్స్ ఇవన్నీ యూజ్ చేసి మనం ఆన్లైన్ షాపింగ్ అనేది చేస్తాం కదా. లైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎలా షాపింగ్స్ అన్నీ చేస్తున్నాం అండ్ ఆన్లైన్ పేమెంట్స్ పేటిఎం ద్వారా, ఫోన్పే ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నాం కదా నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి. సో ఇవన్నీ కూడా మనకి ఈ కామర్స్లో వస్తాయన్నమాట. సో మనం డైరెక్ట్గా షాప్స్కి వెళ్ళకుండా అండ్ మనం కస్టమర్స్ అవుతాం కదా. సో వేరే వాళ్ళ దగ్గర వస్తువు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోలేకుండా మనం
ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి యూజ్ చేసుకుని విత్ ఇంటర్నెట్ ద్వారా మనం ఆన్లైన్ షాపింగ్స్ అనేది చేసుకుంటున్నాం, లైక్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ మాట. సో ఇక్కడ ఏంటంటే ఈ కామర్స్లో పర్చేసింగ్, సెల్లింగ్, ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్ అన్నీ కూడా మనం ఈ కామర్స్లో యూజ్ చేస్తాం అన్నమాట. సో సర్వీసెస్ విత్ యూజింగ్ కంప్యూటర్ ఇంటర్నెట్. సో మనం కంప్యూటర్ ఇంటర్నెట్ని యూజ్ చేసి మనం గూడ్స్ని సెల్లింగ్ అండ్ బయింగ్ అనేది చేసుకుంటున్నాం అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఈ కామర్స్కి పేటిఎం అన్నమాట. సో పేమెంట్ ప్రాసెస్లో మనకి పేటిఎం తీసుకున్నాం అనుకోండి. సో పేటిఎం అనేది ఏంటి, ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మనకి ఎవరికైనా పర్సన్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనం డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ ఇవ్వకుండా సో డైరెక్ట్గా మన ఫోన్ నుంచి మనీ అనేది సెండ్ చేస్తాం. అండ్ అలాగే వాళ్ళ దగ్గర నుంచి మనీ మనకి కావాలంటే రిసీవ్ చేసుకోవచ్చు కదా. సో అది ఈ కామర్స్. సో ఈ కామర్స్లో మనకి ఆన్లైన్ షాపింగ్స్ అండ్ మనీ క్రెడిట్స్, డెబిట్స్, సో ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ ద్వారానే చేస్తున్నాం యూజింగ్ ఇంటర్నెట్ని యూజ్ చేసి ఆండ్రాయిడ్ ఫోన్స్ ద్వారా కానీ ల్యాప్టాప్స్ ద్వారా కానీ మనం షాపింగ్ అండ్ మనీ ట్రాన్స్ఫర్ అండ్ డెబిట్స్ అనేవి చేసుకుంటున్నాం అన్నమాట. సో మనకి ఇక్కడ బుక్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. సో ఎలక్ట్రానిక్ కామర్స్ ఈజ్ ఏ కామర్స్ enabled by the internet era in 1995 to 2014. సో ఇక్కడ మనకి ఏంటంటే కామర్స్ అంటే ఏమనుకున్నాం, గూడ్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం అని చెప్పి అనుకున్నాం కదా. సో ఎలక్ట్రానిక్ కామర్స్ ఈజ్ ఏ కామర్స్. సో ఎలక్ట్రానిక్ కామర్స్ ఈజ్ నథింగ్ బట్ కామర్స్. సో అది ఎప్పుడు స్థాపించారంటే సో ఇంటర్నెట్ ద్వారా సో కనెక్ట్ చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1995 to 2014 అన్నమాట. సో ఇక్కడ ఈ కామర్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట బై టాప్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ పొలిటికల్ ఎజెండా. సో పబ్లిక్ ద్వారా అండ్ పొలిటికల్ ఎజెండా ద్వారా మనం ఈ కామర్స్ అనేది తీసుకొచ్చామన్నమాట. సో ఇక్కడ ద డెఫినేషన్ ఆఫ్ ఈ కామర్స్ ఇస్ గివెన్ బై విగాన్ 1997. సో విగాన్ 1997లో ఈ కామర్స్కి డెఫినేషన్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే బిజినెస్ ప్రాసెస్ ఇస్ కండక్టెడ్ ఎలక్ట్రికల్లీ అండ్ డిజైన్డ్ బిజినెస్ గోల్స్. మనం డైరెక్ట్గా బిజినెస్ చేసేదానికన్నా ఇక్కడ ఇంటర్నెట్ని యూజ్ చేసి బిజినెస్ చేస్తే మనకి బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది కదా. సో మనకి డైరెక్ట్గా ఏదైనా బిజినెస్ వేరే వాల్మార్ట్స్లో కానీ వాటితో పోల్చుకుంటే మనకి ఇక్కడ ఆన్లైన్ షాపింగ్స్లో వాళ్ళకి ఎవరైతే బిజినెస్ పెట్టుకున్నారో వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది కదా. సో అందుకని ఈ కామర్స్ని మనం వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. సో బిజినెస్ ప్రాసెస్ కండక్టెడ్ ఎలక్ట్రికల్గా అంటే సిస్టమ్స్ అయ్యే యూజ్ చేసి సో బిజినెస్ ప్రాసెస్ అనేది డిజైన్ చేసుకుని వాళ్ళ బిజినెస్ గోల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారన్నమాట. సో దీస్ ప్రాసెస్ బిజినెస్ ఏంటంటే ఇక్కడ ఈ కామర్స్ అనేది బిజినెస్ టు బిజినెస్ అంటే ఒక టూ కంపెనీస్ తీసుకున్నాం అనుకోండి. సో ఒక కంపెనీలో తయారయ్యే ప్రొడక్ట్స్ వేరే కంపెనీలో యూజ్ అవ్వచ్చు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఒక కంపెనీ వచ్చి వేరే కంపెనీతో డీలింగ్ అనేది కుదుర్చుకుంటారు. సో ఇది మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో మనకి ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు కనెక్ట్ అయిపోతున్నారు. సో బిజినెస్ టు బిజినెస్. సో ఈ కామర్స్లో ఏంటంటే బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు అండ్ బిజినెస్ టు కస్టమర్. సో బిజినెస్ టు కస్టమర్ అనేది ఏంటంటే లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దీంట్లో మనం ఏంటి కొన్ని ఐటమ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి సో వాళ్ళు ప్రొడక్ట్స్ అనేవి మనకి అమ్మడానికి వాళ్ళు అలా నెట్లో మనకి ఐటమ్స్ని సేల్స్ చేస్తున్నారు. సో మనం వాటిని ఏం చేస్తున్నాం, బై చేస్తున్నాం, సో కొనుక్కుంటున్నాం కదా. సో అక్కడ వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది అండ్ మనం వేరే వాల్మార్ట్స్కి అవన్నీ వాటి దగ్గరికి అయ్యే వెళ్ళకుండా డైరెక్ట్గా ఆన్లైన్ షాపింగ్ అనేది చేసుకుని సో మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉండి షాపింగ్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి సో ఇది మనకు కూడా యూజ్ ఉంటుంది కాబట్టి సో బిజినెస్ టు కస్టమర్ ట్రాన్సాక్షన్ కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కస్టమర్ టు బిజినెస్. సో లైక్ మనం ఏదైనా గూడ్స్ లాంటివి ఏమైనా తయారు చేసుకున్నాం అనుకోండి. సో వాటిని మనం ఏం చేస్తాం, కంపెనీస్కి సేల్స్ చేస్తాం, సో అమ్ముతాం వాళ్ళకి. సో అక్కడ ఏంటి మనం కస్టమర్స్ అయ్యాం కదా. సో కస్టమర్స్ టు బిజినెస్. సో వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, మనం చేసిన ఐటమ్స్ని ఏదైనా కొన్ని గూడ్స్ని ఏమైనా మనం తయారు చేసి వాళ్ళకి అమ్మితే మనకి అక్కడ ప్రాఫిట్ ఉంటుంది అండ్ తీసుకున్న వాళ్ళు సెల్లింగ్ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి సో బిజినెస్ వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది. సో కస్టమర్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్. The next one is the definition of e-commerce is given by European Union website as electronic commerce is a general concept covering any form of business transactions or information exchange executing
ఎగ్జిక్యూటెడ్ యూజింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆర్ బిట్వీన్ కంపెనీస్. సో ఇక్కడ ఏంటంటే ఈ కామర్స్ అనేది ఏంటంటే యూరోపియన్ వాళ్ళు కనిపెట్టింది మాట. సో యూరోపియన్ యూనియన్ వెబ్సైట్ మాట ఈ కామర్స్ అనేది. సో ఈ కామర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ కామర్స్ మాట. సో వాళ్ళు ఏంటంటే ఒక జనరల్గా మన గూడ్స్ని ఎలా ఎక్స్చేంజ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక వేని ఆలోచించి సో వాళ్ళు ఈ కామర్స్ అనేది తీసుకొచ్చారన్నమాట. సో అక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఎగ్జిక్యూటెడ్ యూజింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బిట్వీన్ కంపెనీస్ అండ్ బిట్వీన్ కంపెనీస్ అండ్ దేర్ కస్టమర్స్. సో అక్కడ ఏంటి ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్ షాపింగ్స్ అండ్ ట్రాన్సాక్షన్సే కాకుండా మనకి ఆన్లైన్ ద్వారా విత్ ఇంటర్నెట్ని యూజ్ చేసి మనకి చాలా కంపెనీస్ టైఅప్ అవుతున్నాయి కదా. సో కమ్యూనికేట్ అవుతున్నాయి. సో వీటన్నిటికి కూడా ఈ కామర్స్ అనేది యూజ్ అవుతుంది. సో వాళ్ళ బిజినెస్ గురించి డీల్ చేసుకోవడానికి, సో బిజినెస్ వాళ్ళు వచ్చి కస్టమర్స్తో డీల్ చేయడానికి, సో కంపెనీస్ టు కంపెనీస్ టైఅప్ అవ్వడానికి కానీ, లేదంటే కంపెనీస్ టు కంపెనీస్ డీల్ చేసుకోవడానికి కానీ, వాళ్ళకి సంబంధించిన వర్క్స్ గురించి, సో వీటన్నిటికి కూడా మనం ఈ కామర్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ కామర్స్ అనేది ఏంటంటే జనరల్ టాపిక్ మాట. సో మనందరికీ తెలిసిన టాపిక్కే. సో మనం ఆన్లైన్ షాపింగ్స్, పేమెంట్స్ ఇవన్నీ ఎలా చేస్తున్నాము విత్ యూజింగ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అండ్ సిస్టమ్స్. సో వాటి గురించి చెప్పేది ఈ కామర్స్ మాట. సో ఈ కామర్స్ ఈజ్ నథింగ్ బట్ ఆన్లైన్ షాపింగ్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ మాట. సో నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ కామర్స్ ఇంక్లూడ్స్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్. ఇక్కడ ట్రేడింగ్ అనేది ఏంటంటే సెల్లింగ్ అండ్ బయింగ్. సో ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ గూడ్స్ మాట. సర్వీసెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెటీరియల్. సో ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే ఈ కామర్స్ అంటే ఏంటంటే ఇంకే ఇంక్లూడ్ ఉంటాయంటే ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ అంటే మనం గూడ్స్ని సెల్ చేయొచ్చు, బై చేయొచ్చు అన్నమాట. అండ్ సర్వీసెస్ కూడా. అండ్ ఎలక్ట్రానిక్ మెటీరియల్. సో ఎలక్ట్రానిక్ మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ సో మనం ఏదంటే గూడ్స్ని మనం ఇంటర్నెట్లో పెట్టి సేల్స్ చేస్తున్నామో దాన్నే ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ అంటారన్నమాట. సో అనదర్ డెఫినేషన్ ఆఫ్ ఈ కామర్స్ ఈజ్ గివెన్ హ్యాస్ ఫార్ములేటింగ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎట్ సైట్ రిమోట్ ఫ్రమ్ ద ట్రేడింగ్ పార్ట్నర్. సో అండ్ దెన్ యూజింగ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ టు ఎగ్జిక్యూట్ ద ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ ఏం చెప్పాను, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ కామర్స్లో మనం మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో అవేంటంటే కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ కింద మనం ట్రేడింగ్ పార్ట్నర్స్తో మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కామర్స్. సో the scope of electronic commerce is nothing but electronic commerce is a term popularized by the advent of a commercial services on the internet. సో ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే మనకి దేని ద్వారా మనకి పాపులర్ అయింది. సో నార్మల్ కామర్స్లో ఏంటి ఓన్లీ డైరెక్ట్గా వెళ్ళి ట్రెడిషనల్ వేలో డైరెక్ట్గా డీలింగ్ అనేది చేసుకుంటాం. సో ట్రేడింగ్లో సెల్లింగ్ అండ్ బయింగ్ అనేది ఉత్తి కామర్స్లో అయితే డైరెక్ట్గా చేసుకుంటాం. సో ఇక్కడ ఈ కామర్స్ అనేది మనకి దేని ద్వారా పాపులర్ అయింది. సో ఇంటర్నెట్ యూజ్ చేసి మనం ఎక్కడున్నా అక్కడే ఉండి మన వర్క్ అనేది చేసుకుంటున్నాం. సో ఇంటర్నెట్ యూజ్ చేయడం వల్ల సో ఈ కామర్స్ ట్రేడింగ్ అనేది చాలా పాపులర్ అయింది అన్నమాట. సో ఇంటర్నెట్ ఈ కామర్స్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ది ఓవరాల్ స్పియర్ ఆఫ్ ఈ కామర్స్. సో ఈ కామర్స్లో ఏంటి మనకి అన్ని వర్క్స్ చేసేసుకుంటున్నాం. సో ఏమన్నా కంపెనీస్ టు కంపెనీస్ డీలింగ్స్ చేసుకుంటున్నాం, అండ్ కస్టమర్స్ టు బిజినెస్ చేసుకుంటున్నాం, అండ్ బిజినెస్ టు కస్టమర్స్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకి బిజినెస్ వాళ్ళకి ప్రాఫిట్స్ ఉంటున్నాయి అండ్ కస్టమర్స్కి ప్రాఫిట్స్ ఉంటున్నాయి. సో అండ్ ఆల్ గూడ్స్ అనేవి మనకి ఇంటర్నెట్లో మనకి ఎక్స్చేంజ్ అనేది ట్రేడింగ్ అనేది జరగబోతుంది అన్నమాట. సో ఇక్కడ ద స్కోప్ ఆఫ్ ఈ కామర్స్లో మనకి మెయిన్ థింగ్స్ ఏంటంటే సో ఈడిఐ అండ్ ఎలక్ట్రానిక్ మార్కెట్ అండ్ ఇంటర్నెట్ కామర్స్. సో ఈ మూడు కలిస్తే మనకి ఈ కామర్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈడిఐ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. సో అండ్ ఎలక్ట్రానిక్ మార్కెట్. సో ఎలక్ట్రానిక్ మార్కెట్ అంటే ఏంటి అన్నాను. సో ఈ కామర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ మార్కెట్. సో ఎలక్ట్రానిక్ మార్కెట్ అండ్ ఈడిఐ అండ్ ఇంటర్నెట్ కామర్స్. సో ఈ మూడు కలిసి ఉంటేనే మనకి ఈ కామర్స్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుందన్నమాట. సో ఎలక్ట్రానిక్ మార్కెట్ దట్ మీన్స్ ఈఎమ్స్. సో షార్ట్ ఫామ్లో మనం ఎలక్ట్రానిక్ మార్కెట్ని ఈఎమ్స్ అని చెప్పేసి అంటామన్నమాట. ఆర్ ఇన్ యూజ్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ ట్రేడింగ్. సో నెంబర్ ఆఫ్ ట్రేడ్ సెగ్మెంట్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి
ఎలక్ట్రానిక్ మార్కెట్స్లో మనకి ట్రేడ్స్ అంటే ఏం చెప్పాను, బయింగ్ అండ్ సెల్లింగ్ అని చెప్పాను కదా. సో చాలా సిగ్మెంట్స్, నెంబర్ ఆఫ్ సిగ్మెంట్స్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో జరుగుతాయి అన్నమాట. సో ఈడిఐ, సో ఇక్కడ ఈడిఐ ఏంటంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అని చెప్పాను కదా, ఈజ్ యూజ్డ్ ఫర్ రెగ్యులర్ అండ్ స్టాండర్డైజ్డ్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు అని చెప్పాను కదా యూజింగ్ ఇంటర్నెట్ ద్వారా. సో ఈడిఐలో ఏంటంటే అదే చెప్తున్నాడు అనమాట. ఎలక్ట్రానిక్ అంటే మనం యూజింగ్ ఫోన్స్ ఆర్ ల్యాప్టాప్స్ ఏదైనా యూజ్ చేసి మనం ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా చేసుకోవచ్చు అన్నమాట బిట్వీన్ ఆర్గనైజేషన్స్కి. అండ్ ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ కామర్స్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఏరియాస్. సో మనకి ఇక్కడ కామర్స్లో 3 మెయిన్ స్ట్రీమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవి ఏంటో చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రానిక్ మార్కెట్. సో ఫస్ట్ వన్ ఏంటి, ఎలక్ట్రానిక్ మార్కెట్. సో ఎలక్ట్రానిక్ మార్కెట్ అంటే ఏంటి, సో ఎలక్ట్రానిక్ మార్కెట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్నమాట. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ మార్కెట్లో మనకి ఎలక్ట్రానిక్ మార్కెట్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఇన్ఫర్మేషన్ని ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని కమ్యూనికేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మనం యూజింగ్ ఇంటర్నెట్ ద్వారా మనం ఒక ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు, లేదంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్, సో దట్ ద పర్చేసర్ కెన్ కంపేర్ ద ప్రైజెస్ ఆఫ్ ది ఆఫరింగ్స్ అండ్ మేక్ ఏ పర్చేస్ డెసిషన్. సో వాళ్ళు ఎవరైనా పర్చేసెస్ ఉన్నారనుకోండి, సో వాళ్ళు కంపేర్ చేసుకోవచ్చు వేరే గూడ్స్తో. సో మనకి గూడ్స్ అంటే ఒక గూడే ఉండదు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి సో ఇంటర్నెట్లో. సో మనం కంపేర్ చేసుకోవచ్చు ప్రైజెస్ అనేవి చెప్పేసి, వన్ ఐటమ్ నుంచి ఇంకో ఐటమ్కి దాని క్వాలిటీ, గూడ్ క్వాలిటీ అండ్ ఆ వస్తువు క్వాలిటీ అండ్ దాని రేటు. సో మనం కంపేర్ చేసుకోవడానికి ఉంటుంది కదా. సో కంపేర్ చేసుకునే వాళ్ళ డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు పర్చేసెస్. సో దీంట్లో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎయిర్లైన్ బుకింగ్ సిస్టమ్స్ మాట. సో ఎలక్ట్రానిక్ మార్కెట్లో ఏం చెప్పాను, సో మనం డెసిషన్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ని కంపేర్ చేసుకుని, సో దాంట్లో మనకి బెస్ట్ ఏది, సో లో ప్రైస్లో ఏది వస్తుందని చెప్పేసి మనం కంపేర్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాము, ఎయిర్లైన్ బుకింగ్ సిస్టమ్స్ మాట. సో ఎయిర్లైన్ బుకింగ్ సిస్టమ్స్ తీసుకొని, సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్లైన్స్ ఉంటాయి. సో మనకి కన్వీనియంట్గా ఏ ఎయిర్లైన్ ఉన్నది, సో కంపేర్ చేసుకుని టికెట్స్ అనేవి బుక్ చేసుకుంటాం కదా. సో అందుకు ఎలక్ట్రానిక్ మార్కెట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. సో నథింగ్ బట్ ఈడిఐ. సో ఈడిఐ ప్రొవైడ్స్ ఏ స్టాండర్డైజ్డ్ సిస్టమ్ ఫర్ కోడింగ్ trade transactions so that they can be communicated directly from one computer to another without needed of printed orders and invoices and their delays of errors implicit in paper handling. సో ఏంటంటే మనం ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అనేది ఏంటంటే మనం ఆల్రెడీ కోడింగ్ అనేది ఇచ్చేస్తాం కాబట్టి కంప్యూటర్కి. సో ట్రాన్సాక్షన్స్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలా కాకుండా నార్మల్గా అనుకోండి, సో మనం ఏదైనా అమౌంట్ ఏమైనా పే చేసినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు మనకి ఒక స్లిప్ అనేది ఇస్తారన్నమాట. సో ఇలా మనం ఇంత అమౌంట్ పే చేసామని చెప్పేసి మనకి ప్రూఫ్స్ ఉండాలి కాబట్టి వాళ్ళు ఏదన్నా ఫామ్స్ ఇవ్వడం కానీ, ఏదైనా స్లిప్స్ ఇవ్వడం కానీ, లేదంటే మాట సో గుర్తుపెట్టుకోవడం కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి, సో వాళ్ళు మర్చిపోవచ్చు, లేదంటే వాళ్ళు ఏదైనా రాసిస్తే ఒక పేపర్లో అవి మిస్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్లో సో ఆల్రెడీ అవి సిస్టమ్స్లో ఫీడ్ అయిపోయి ఉంటాయి. సో వాటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకోవడానికి ఉంటుంది. సో దీనికన్నా మనకి ఇంకా ప్రూఫ్స్ ఏం కావాలి, సో ఈడిఐ అందుకు యూజ్ అవుతుందన్నమాట. సో ఈడిఐ యూజ్డ్ బై ఆర్గనైజేషన్స్ దట్ మేక్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో మనం ఈడిఐలో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని చేసినా పర్లేదు, ఎందుకంటే అది సిస్టంలోనే ఉంటుంది కాబట్టి, సిస్టమ్ మెమొరీలో అలొకేట్ అయ్యి ఉంటుంది కాబట్టి, సో మనం ఏమీ గుర్తుపెట్టుకోకపోయినా దాంట్లో మనకి ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంటాయి కాబట్టి, సో ఇది మనకి ఈజీ ప్రాసెస్. ఇన్ సూపర్ మార్కెట్స్ ఈడిఐ ఈజ్ యూజ్డ్ వెరీ ఎక్స్టెన్సివ్లీ. సో సూపర్ మార్కెట్స్లో ఏంటి, ఈడిఐసే కదా, ఓన్లీ సిస్టమ్స్లోనే కదా వాళ్ళు ఫీడ్ చేసుకుంటారు, రాసుకోరు కదా ఏదన్నా బుక్లో ఎవరిది ఎంత బిల్ అయ్యింది అని చెప్పేసి వాళ్ళు నోట్ చేసుకోరు కదా, ఓన్లీ సిస్టంలో ఎంటర్ చేస్తారు, వాళ్ళకి బిల్లింగ్ అనేది ఇచ్చేస్తారు. అండ్ వాళ్ళ పేమెంట్స్ కూడా చాలామంది క్రెడిట్ కార్డ్స్ ఇచ్చి మనకి అమౌంట్ అనేది పే చేయించుకుంటారు.
సో వాళ్ళ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సిస్టంలో వాళ్ళకి సేవ్ అయిపోయి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్నెట్ కామర్స్. సో information and communication technologies can also be used to advertise and make ones off sales of a wide range of goods and services. సో ఇక్కడ ఏంటి, మనం ఏదైనా గూడ్ కొనాలంటే సో దేని మీద బేస్ అయ్యి, సో అది ఒక గుడ్ చాలా మంచి వస్తువు అని చెప్పేసి మనకి దేని ద్వారా తెలుస్తుంది? సో మనకు తెలిసేది దేని ద్వారా అంటే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా. సో ఎవరైనా కొన్ని బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏదైనా ఒక ఐటమ్ని అంటే ఒక గూడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు సో ఫస్ట్ వాళ్ళు ఆ గూడ్ గురించి మనకి పబ్లిక్లో ఒక గుడ్ ఒపీనియన్ రావడానికి ఆ గూడ్ గురించి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చేస్తారు. సో అవి చూసి పబ్లిక్ అంతా కూడా ఆ గూడ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో కొనడానికి వెళ్తారు కదా. సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ చూసే కదా కొంతమంది ఆ క్వాలిటీస్, ప్రైజెస్ అన్నీ చెక్ చేసుకుని వెళ్తారు. సో దానికి ఇంటర్నెట్ కామర్స్ అనేది యూజ్ చేస్తారన్నమాట. సో దిస్ టైప్ ఆఫ్ ఈ-కామర్స్ ఈజ్ టైపిఫైడ్ బై ది కమర్షియల్ యూజ్ ఆఫ్ ది ఇంటర్నెట్. సమ్ యూజెస్ ఆఫ్ ఇంటర్నెట్ ఆర్ ద పర్చేస్ ఆఫ్ బుక్స్ ఫర్ ద బుకింగ్ ఆఫ్ టికెట్స్ ఆల్సో. సో ఇక్కడ ఇంటర్నెట్ కామర్స్కి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు సో వేరే వాటితో కంపేర్ చేసుకునే కదా మనం తక్కువ ప్రైజెస్ కానీ లేదంటే బెస్ట్ మనకి జర్నీ చేయడానికి బెస్ట్ వేలో ఉన్న వాటిని ట్రావెల్స్ని మనం చూస్ చేసుకుని టికెట్స్ అనేవి బుక్ చేసుకుంటాం. అండ్ అలాగే బుక్స్ కూడా ఏంటి, మనకి మనం అక్కడ వాళ్ళు ఇచ్చే రేటింగ్ బట్టి అవన్నీ చెక్ చేసుకుని మనం బుక్స్ అనేవి కొనుక్కుంటాం కదా. సో దానికి మనం ఇంటర్నెట్ కామర్స్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఈ-కామర్స్ అండ్ స్కోప్ ఆఫ్ ది ఈ-కామర్స్.